శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం ప్రేమ వశీకరణ, స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ, శత్రు వశీకరణ, వివాహం, సంతానం ఆలస్యం అవడం, విడాకులు, కోర్టు సమస్యలు, ధనం మరియు బిజినెస్ సమస్యలు, స్త్రీ పురుషులకు ఎటువంటి నిగూఢ సమస్యలకైనా 100% రోజుల్లోనే పరిష్కారం చూపబడును. గురూజీ సీతారామరాజు. సెల్ నంబర్ 9666224288. ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. జీవితంలో సక్సెస్ అవ్వట్లేదు, ఏ పని చేసినా కలిసి రావట్లేదు, జీవితంలో అనుకున్నది సాధించలేకపోతున్నాను అని బాధపడే మేషరాశి వారు ఈ జీవితకాల పరిహారాలు పాటించడం వల్ల ఖచ్చితంగా మీ లైఫ్లో మార్పు అనేది కనిపిస్తుంది. మీరు చేసే ప్రతి పనిలో కూడా సక్సెస్ అవుతారు. మీరు ఏ వృత్తిలో ఉన్నా, విద్యారంగంలో ఉన్నా మీరు ఖచ్చితంగా రాణిస్తారు. మీరు ఎందుకు పనికిరారు అని గతంలో మిమ్మల్ని హేళన చేసిన వారే మిమ్మల్ని చూసి అసూయపడే స్థాయికి మీరు చేరుకుంటారు. అయితే ఈ వీడియోలో మనం మేషరాశి వారి గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలతో పాటుగా జీవితంలో అభ్యున్నతిని పొందటానికి మీరు చేసుకోవలసిన దేవతారాధనతో పాటు జీవితకాల పరిహారాలేంటి అనే అంశాలను వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే, మేషరాశి వారు ఎప్పుడు సౌందర్యం పైన ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ముఖ్యంగా నగలు, ఉంగరాలు వంటి వాటిపైన ఆసక్తి ఎక్కువ. వస్త్రధారణలోనూ తమ అభిరుచికి తగ్గట్లుగా వ్యవహరిస్తారు. వీరి వస్త్రధారణ చూసి చాలామంది వీరిని అనుసరిస్తారు. వీరికి మానసిక ప్రశాంతత తక్కువగా ఉంటుంది. మేషరాశికి చెందిన వారు ఆర్థికంగా పరిపుష్టిగా ఉంటారు. దీనికి కారణం వారి శ్రమ, పట్టుదలే. అత్యంత చతురత మనస్తత్వం కలిగిన వారు కావడంతో ఎక్కడికి వెళ్ళినా అనుకున్న పనిని నెరవేర్చుకోగలుగుతారు. వీరి బుద్ధి కుశలత వీరికి పెద్ద పెట్టుబడి అని చెప్పవచ్చు. మేషరాశిలో జన్మించిన వారు జీవితంలో ఉన్నత వ్యక్తులుగాను, ముఖ్యులుగాను చలామణి అవుతూ ఉంటారు. దీనికి కారణం ఈ రాశి వారిపైన మంగళగ్రహ ప్రభావం అధికంగా ఉంటుంది. మీరు రాజకీయాలలో కీలక పాత్ర పోషించే అవకాశాలు లేకపోలేదు. రాజకీయ నేతలుగా ఎదగడం వలన వీరికి ప్రజలలో ఎనలేని మమకారం ఉంటుంది. ఇతరుల నుంచి ఏదైనా నేర్చుకోవడానికి వీరు సంశయించరు. ఈ రాశివారు ప్రేమ పిపాసకులు, ఉత్సాహవంతులుగా ఉంటారు. వీరు ఇతరులను ప్రేమించటమే కాకుండా వారి నుంచి ప్రేమను సైతం పొందుతారు. ఒక్కొక్కసారి ప్రేమే వీరి పాలిట శాపంగా మారుతుంది. అంటే ప్రేమ వల్ల బాధపడవలసి వస్తుంది. వీరి ఆర్థిక పరిస్థితి బాగా ఉండటం వల్ల ఎక్కువ మంది వీరిపైన ఆధారపడతారు. మేషరాశికి చెందిన వారు లాటరీలో పాల్గొనడం ఒక హాబీ. సవాళ్లుగా ఉన్నటువంటి వాటిని తమ హాబీలుగా నిర్ణయించుకుంటారు. తమకు అత్యంత ఆసక్తిని కలిగించే ప్రతి అంశాన్ని హాబీగా స్వీకరిస్తారు. నృత్యం, సంగీతం వంటి కళలు అభ్యసించటం కూడా హాబీగా ఉంటుంది. మేషరాశికి చెందిన వారు అత్యంత సమర్థవంతులుగా ఉంటారు. ఆత్మవిశ్వాసం, దృఢ సంకల్పం కలిగి వాటిని అవసరమైన సమయాల్లో ఉపయోగించి కీర్తి శిఖరాలకు చేరుకుంటారు. సిమెంటు, ఇనుమ తదితర ఖనిజ సంబంధిత పరిశ్రమల్లో మేషరాశి వారు రాణిస్తారు. వీటితో పాటు సూపర్ మార్కెట్లో ప్రారంభించిన లాభాలను కూడా సాధిస్తారు. మొత్తం మీద వీరికి జాతకానికి సరిపోయే వ్యాపారాన్ని చేపట్టినట్లయితే తప్పకుండా లాభాల బాట పడతారు. మేషరాశికి చెందిన వారు స్వేచ్ఛాప్రియులుగా చెప్పవచ్చు. స్పష్టమైన వ్యక్తిత్వం కలిగిన వారుగా ఉంటారు. వ్యక్తిగత సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటారు. ధైర్యం, విచక్షణతో కష్టాలను ఎదుర్కొంటారు. వీరు ఆకస్మిక నిర్ణయాలు తీసుకునేవారై స్వార్థపరులై ఉంటారు. ఎవరైనా రెచ్చగొడితే పనులు అర్ధాంతరంగా వదిలి వెళ్ళిపోయే మనస్తత్వం కలిగి ఉంటారు. సహనం లేనివారుగా కనిపిస్తారు. మేషరాశికి చెందినవారు వృషభ, మిథున, కన్య, తుల, మకర రాశులకు చెందినవారు మంచి మిత్రులుగా ఉంటారు. కాగా మిథునం, కర్కాటకం, సింహం, వృశ్చిక రాశులకు చెందినవారు వీరికి విరోధులుగా ఉంటారు. మొత్తం మీద కుంభరాశికి చెందిన వారికి పెద్ద సంఖ్యలో మిత్రులు ఉంటారు. వీరంతా కూడా దాదాపు ప్రాణమిత్రులనే చెప్పుకోవచ్చు. మేషరాశి వారు ఎంత కష్టపడైనా పని సాధించాలనే ఆకాంక్ష అధికంగా కలిగి ఉంటారు. ఏదైనా తలుచుకుంటే పూర్తయ్యేదాకా నిద్రపోరు. ఈ రాశి వారిపైన సూర్యుడు, మంగళ, శుక్ర గ్రహాల ప్రభావం అధికంగా ఉండటం వల్ల జీవితంలో ప్రతి విషయంలో కొత్తదనాన్ని కోరుకుంటారు. ఈ రాశి వారి భార్య అందంగా ఉంటే వారిపైన వీరికి ఎప్పుడూ మనసులో అనుమానాలు కలుగుతూ ఉంటాయి. మేషరాశికి చెందినవారు ఇంజనీరింగ్, వైద్య విద్యతో పాటు ఇతర టెక్నికల్ రంగాలలో స్థిరపడతారు. ఏరోనాటికల్, రీసెర్చ్ సంబంధిత కోర్సులను చేస్తారు. శాస్త్ర, సాంకేతిక రంగాలలో అగ్రగాములుగా నిలుస్తారు. ఈ రాశికి చెందిన వారు తమ కుటుంబానికి ప్రధాన ఆధారంగా ఉంటారు. అదేవిధంగా అత్యంత ప్రేమ పాత్రంగా కూడా చూసుకుంటారు.
దీనితో వీరంటే కుటుంబంలో ఒక ప్రత్యేకమైన గౌరవం ఉంటుంది. వారు ఏదైనా ఆదేశిస్తే యావత్ కుటుంబం కూడా తూచా తప్పకుండా పాటిస్తారు. మొత్తం మీద అత్యంత క్రమశిక్షణ కలవారుగా ఉంటారు. ఈ రాశివారు ఎక్కువగా ఆరోగ్యం పైన దృష్టి పెడతారు. వీరికి కోపం ఎక్కువ కాబట్టి చిన్నపాటి అవమానం జరిగినా తట్టుకోలేరు. దీనివల్ల వీరు ప్రతికూల సమస్యలను ఎదుర్కొంటారు. ఈ రాశిలో కొంతమంది తప్పులు చేసినా వాటిని అంగీకరించడానికి ససేమిరా అంటారు. దానివల్ల వీరు ఆ తర్వాత భారీగానే నష్టపోతారు. మేషరాశి వారు ఉదర స్వభావాన్ని కలిగి ఉంటారు. వీరెప్పుడూ తమ లక్ష్యాలను పూర్తి చేసుకోవాలనే సత్సంకల్పంతో ఉంటారు. ఈ సమయంలో కొన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయి. వీరికి అభిమానులు ఎక్కువగా ఉంటారు. ఇక మేషరాశి వారు ఇప్పుడు చెప్పబోయే జీవితకాల పరిహారాలను ఆచరించడం వల్ల జీవితంలో అభ్యున్నతిని పొందుతారు. ఆడంబరాలు లేని పూజలు, గుప్త దానాలు మనోధైర్యం మేలు చేస్తాయి. తూర్పు, ఉత్తర సింహద్వారాలు కలిసి వస్తాయి. సుబ్రహ్మణ్య ఆరాధన, లక్ష్మీ పూజ వల్ల సమస్యలు అధిగమించగలుగుతారు. గురువారం చేసే విష్ణు పూజలు మేలు చేస్తాయి. గురువారాల్లో ఆలయంలో పసుపు రంగులో పప్పులు, అరటిపండ్లు మరియు మిఠాయిలను భక్తులకు పంచండి. గురువారం ఉపవాసం పాటించడానికి కూడా ప్రయత్నించండి. మంగళ, శనివారాలు మరియు పౌర్ణమి రోజుల్లో హనుమంతుడికి చెమేలి లేదా జాస్మిన్ ఆయిల్ మరియు సింధూరాన్ని సమర్పించండి. ఎరుపు రంగు రుమాల ఉపయోగించండి, ఎందుకంటే ఇది మీకు అదృష్టాన్ని తీసుకువస్తుంది. ఆలయంలో పూజారులు, పెద్దలు, మీ తల్లిదండ్రులు మరియు ఆధ్యాత్మిక వ్యక్తులు పాదాలు తాకి వారి నుండి ఆశీర్వచనాలు తీసుకోండి. అదేవిధంగా పూజారులు, పెద్దలు, మీ తల్లిదండ్రులు మరియు ఆధ్యాత్మిక వ్యక్తులకు మీకు తోచిన విధంగా సేవ చేయండి. మీరు ప్రతి నెల సుందరాకాండ పారాయణ చేస్తే మీ జీవితంలో మంచి ఆరోగ్యం మరియు శ్రేయస్సు లభిస్తుంది. శనివారాలలో ఆలయాల్లోని పురోహితులకు బెల్లం, నల్ల నువ్వులు దానం చేయండి. మీ కుడి చేతికి వెండి బ్రాస్లెట్ లేదా వ్రిస్ట్ బ్యాండ్ ధరించండి. మీ కుడి చేతిలో ఎటువంటి డిజైన్ లేకుండా సాదాగా ఉన్నటువంటి మరియు బాగా మెరుస్తూ శుభ్రంగా ఉన్న వెండి బ్రాస్లెట్ ధరించడం ద్వారా మీరు నిరంతరం సానుకూల ప్రకంపనలను ఆకర్షించి అన్ని విషయాల్లో మీరు విజయావకాశాలను మెరుగుపరుచుకోవచ్చు. మీరు ఎవరి నుండి కూడా ఉచితంగా ఏ వస్తువును స్వీకరించకూడదు. ఎంత చిన్నదైనా సరే ఏదో ఒకటి మీరు తీసుకున్న దానికి బదులుగా ఇవ్వటానికి ప్రయత్నించండి. ఈ విధంగా ఏదో ఒకటి బదులుగా ఇవ్వటానికి మీ జీవితకాలానికి సంబంధించిన శాశ్వత అలవాటుగా చేసుకోండి. తీపి వంటకాలకు సంబంధించిన ఏ వ్యాపారంలోనూ మీరు ఎప్పుడూ పాల్గొనకూడదు. అనగా మీరు ఎప్పటికప్పుడు తీపి వస్తువులను విక్రయించే వ్యాపారాన్ని ప్రారంభించకూడదు, లేదా తీపి వస్తువులు విక్రయించే సంస్థ కోసం పని చేయకూడదు కూడా. మీ ఇంట్లో లేదా మీ కుటుంబానికి చెందిన భూములలో ఎన్నడూ కూడా స్వయంగా మీ చేతితో నిమ్మ చెట్టును నాటవద్దు. మేషరాశికి చెందిన వారు ఎరుపు, గోధుమ లేదా తెలుపు రంగు అదృష్టాన్ని తెచ్చిపెడుతుందని చెప్పవచ్చు. ఈ రంగుల్లో ఉన్న దుస్తులు ధరించినట్లయితే వీరికి మానసిక ప్రశాంతత చేకూరుతుంది. ఎరుపు రంగు రుమాలను చేతిలో ఉంచుకోవటం వలన వీరికి ఎంతైనా మంచి జరుగుతుందని చెప్పవచ్చు. మేషరాశికి చెందిన వారిపై మంగళగ్రహ ప్రభావం ఉంటుంది కనుక వీరికి మంగళవారం కలిసి వచ్చే రోజుగా చెప్పవచ్చు. దీనితో పాటు గురువారం, ఆదివారం కూడా కలిసి వచ్చే రోజులే. అయితే శుక్రవారం మాత్రం కలిసి రాదు. మేషరాశి వారు అదృష్ట సంఖ్యలు 9 మరియు 1. మేషరాశి వారు ఎప్పుడూ కూడా ఇష్టదైవ నామస్మరణ చేస్తూ ఉండాలి. అదేవిధంగా మూగజీవాలకు, పశుపక్షాదులకు తాగడానికి నీళ్లు, తినడానికి ఆహారాన్ని ఏర్పాటు చేసినట్లయితే మీరు గత జన్మలో చేసిన పాపకర్మల యొక్క దుష్ఫలితాలు తొలగిపోయి అదృష్ట ఘడియలు ప్రారంభమవుతాయి. సో చూసారు కదండి, మేషరాశి వారికి జీవితానికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలతో పాటు మేషరాశి వారు పాటించవలసిన జీవితకాల పరిహారాల గురించి, అలాగే జీవితంలో అభ్యున్నతిని పొందటానికి వీరు చేసుకోవలసిన దేవతారాధన గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో మేషరాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. ఓం శ్రీమాత్రే నమః.